అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసన మండలి సమావేశాల్లో గవర్నర్ గారు ఇప్పుడే ప్రసంగం చేశారు. 20 పేజీల ప్రసంగం అది. సాధారణంగా గవర్నర్ ప్రసంగం అనేది ప్రభుత్వ విధానాలని నిర్దేశించేదిగా, ప్రభుత్వ విధానాలని వెల్లడించేదిగా ఉంటుంది. ఈ ప్రసంగంలో గవర్నర్ గారు ప్రధానంగా 20 పేజీల్లో గత 5 ఏళ్లలో జరిగినటువంటి ఇబ్బందులు, నష్టాలు వివరించారు. అది ఓకే. అలాగే శ్వేతపత్రాలు, కొన్ని శ్వేతపత్రాలు ఇప్పటికే విడుదలైనవి, ఇంకో 2-3 రేపు ఎల్లుండి విడుదల చేయబోతున్నారు. ఆ శ్వేతపత్రాల్లో ఉండే అంశాలను కూడా వివరించారు. కానీ గవర్నర్ ప్రసంగం ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఏమి చేయబోతుంది భవిష్యత్తులో అది నిర్దేశించేదిగా ఉండాలి. ఈరోజు గవర్నర్ గారి ప్రసంగాన్ని మనం పరిశీలన చేస్తే ఇప్పుడే మనం విన్నాం, అమరావతి నిర్మాణం ఎలా జరుగుతుంది కానీ పోలవరం నిర్మాణం భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది కానీ స్పష్టమైనటువంటి ఆదేశాలు కానీ స్పష్టమైనటువంటి నిర్దేశాలు కానీ అందులో ఏవీ లేవు. అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు మనందరికీ తెలుసు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలు, కౌలు రైతులకు సంబంధించిన అంశాలు, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన అంశాలు, వీటి ఎలా చేస్తాం అనేది కూడా స్పష్టమైనటువంటి ప్రతిపాదనలు ఏవి లేవు. అలాగే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. విద్యారంగం అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. ఉదాహరణకి జీవో నెంబర్ 117 రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రతి చోట హామీ ఇచ్చారు. వీటికి సంబంధించినటువంటి అంశాలు కూడా లేవు. ఏదేమైనా నా పాయింట్ ఏంటంటే, ప్రవేశపెట్టబోయేది అది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అయినప్పటికి కూడా, బహుశా రేపు కానీ ఎల్లుండి కానీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. అయినప్పటికి కూడా ఈ రాష్ట్రం యొక్క డైరెక్షన్ ఏమిటి, నూతన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం ఎలా నడవబోతుంది అనేది ఒక స్పష్టత కలిగి ఉండాలి. గవర్నర్ ప్రసంగంలో ఆ స్పష్టత లోపించిందని నేను భావిస్తున్నాను. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఏర్పడి ఇంకా 4 రోజులే అయ్యింది కనుక మనకి తప్పనిసరిగా కొంత పీరియడ్ ఉంటుంది. ఈ ప్రభుత్వం, నూతన ప్రభుత్వం అనేక ఆలోచనలతో, అనేక దృక్పథాలతో ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా ఈ ప్రభుత్వం చేపట్టబోయేటటువంటి ప్రజా అనుకూల విధానాలన్నిటికీ కూడా మేము అనుకూలంగా ఉంటాం, వాటిని మేము బలపరుస్తాం. కానీ అదే సమయంలో ప్రజా వ్యతిరేక విధానాలు ఏమైనా ఉంటే స్పష్టంగా వ్యతిరేకిస్తాం. గత 10-15 ఏళ్లుగా కూడా పీడీఎఫ్గా మేము ఎవరు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా మేము ఇదే విధానాన్ని అనుసరించాం. గత ప్రభుత్వ కాలంలో కూడా అనేక అంశాలను మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక అంశాలు తెచ్చాం, అనేక ఉద్యమాలు చేసాం, అనేక అరెస్టులు అయ్యాం. ఈరోజు ఒక ఊపిరి పీల్చుకునే వాతావరణం ఏర్పడింది. కాబట్టి ఈ వాతావరణంలో ప్రభుత్వం కొత్త ఆలోచనలతో ముందుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుకి, కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ శాసన మండలి సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమావేశాల సందర్భంగా, అంటే తొలి సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, నూతన ప్రభుత్వం ఈ యొక్క గవర్నర్ ప్రసంగాన్ని ఈరోజు వినిపించడం అనేటువంటి జరిగింది. మొత్తం ఈ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినటువంటి తీరుకు సంబంధించి, అలాగే రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి నష్టం గురించి, అలాగే తమ పాలనా కాలంలో తొలి విభజన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తమ పాలనా కాలంలో జరిగిన మంచి గురించి, గత ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి వైఫల్యాలు, నష్టం గురించి, తిరోగమన నిర్ణయాల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తూ 35వ పేరాలో
కేవలం ఒక 9 లైన్లో మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిశ గురించి ప్రస్తావించడం జరిగింది. అంటే ఇది చాలా సంక్షిప్తమైన సమాచారంగా ఉంది. ఈ కొత్త ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఏ దిశగా పరిపాలన చేయదలిచిందో, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయదలిచిందో, ఏ రంగాలలో ఏ మార్పులు తీసుకురాదలిచిందో ఈ యొక్క బడ్జెట్ ప్రసంగంలో ఈ గవర్నర్ ప్రసంగంలో స్పష్టత లేదని చెప్పి పీడీఎఫ్ తరఫున మేము భావిస్తూ ఉన్నాం. అందువల్ల సమగ్రంగా ఈ యొక్క దిశానిర్దేశం తెలియజేసి ఉంటే బాగుండేదని చెప్పి మేము స్పష్టం చేస్తున్నాం. ముఖ్యంగా ఇందులో విద్యారంగానికి సంబంధించి 16,347 మెగా డిఎస్సిగా చెప్పారు. అంటే మేము పీడీఎఫ్కి అయితే మెగా డిఎస్సి అనే మాట వాడం, కానీ గత ప్రభుత్వంగా మొత్తంగా 6-7 ఏళ్ల కాలానికి విభజనాంధ్రప్రదేశ్లో 16,347 పోస్టులు అంటే అది పెద్దదిగా చెప్పచ్చు. మెగా అనే మాట ఎలాగున్నా పెద్దదిగా చెప్పచ్చు. అయినా దీని నిడివి డిసెంబర్ అని చెప్పడం మాత్రం మేము అభ్యంతరం తెలియజేస్తున్నాం. 6.5 ఏళ్లగా రాష్ట్ర పాఠశాల విద్యారంగంలో గత ప్రభుత్వం ఏ ఒక్క పోస్టును భర్తీ చేయకపోవడం, పోస్టులన్నీ మాయ చేయటం, దరిమిలా వీళ్ళు డిఎస్సి ప్రకటించడం, అది డిసెంబర్ కంటే 7-7.5 సంవత్సరాలు రాష్ట్ర పాఠశాల విద్యారంగంలో ఉపాధ్యాయులు లేక తీవ్రమైన నష్టం జరిగిందని చెప్పి కూడా చెప్పదలిచింది. గత ప్రభుత్వ వైఫల్యాలుగా చూసినట్లయితే 4,600 పాఠశాలను వాళ్ళు 3-4 విలీనం చేశారు. దరిమిలా ఈ సంవత్సరం 7,200 ఎలిమెంటరీ పాఠశాలలో ఒక్కడు కూడా విద్యార్థి చేరలేదు అని చెప్పి చెప్పదలిచింది. అంత విధ్వంసం ఈ విద్యారంగానికి జరిగిందని చెప్పదలిచింది. 15 లోపు పిల్లలున్న పాఠశాలలు కేవలం 20,000 మాత్రమే ఉన్నాయని చెప్పి చెప్పదలిచింది. ఈ రకంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం విద్యారంగ విధ్వంసం, దీన్ని సరిచేయాలని చెప్పి మరి విద్యారంగంలో మంచి మార్పులు తీసుకొస్తామని చెప్తున్నటువంటి ఈ కొత్త ప్రభుత్వం కూడా విద్యారంగానికి నిర్దేశం చేసేటువంటి చర్యలు ఇందుట్లో కనపడలేదని చెప్పి తెలియజేస్తున్నాం. ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క గవర్నరు ప్రసంగంలో ఒక సంక్షిప్తంగా మాత్రమే చెప్పడం వల్ల ఈ యొక్క గవర్నర్ ప్రసంగం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ మేలు చేయదలిచిందో, ఏ మార్పులు చేసిందో పూర్తి స్పష్టం లేదని చెప్పి పీడీఎఫ్గా మా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాం. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA/CMA కోర్సులు. CA/CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. గవర్నర్ గారి యొక్క స్పీచ్లో సభలో వాస్తవాల్ని గవర్నర్ గారు గౌరవ సభ్యుల ద్వారా మరి శాసనసభ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని ఆయన చేసినటువంటి ప్రయత్నాన్ని అడుగడుగున అడ్డుకోవడం ప్రతిపక్షాలకు ఏమాత్రం కూడా సబబు కాదు. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి గవర్నర్ గారు తన చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రభుత్వం యొక్క నివేదికను ప్రజల ముందు ఉంచేటటువంటి ప్రయత్నంలో మరి అదే ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రతిపక్ష సభ్యులు అడ్డుకోవడం యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాల్ని అగౌరవపరిచే విధంగా ఉన్నదన్నది మా అభిమతం. ఇక్కడ గౌరవ సభ్యులందరూ కూడా ఆలోచించాల్సింది, గవర్నర్ గారి స్పీచ్లో గత 5 సంవత్సరాల్లో ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, రాష్ట్రం ఏ విధంగా అప్పుల పాలైంది, అభివృద్ధి ఎలా కుంటుపడింది, రాష్ట్రం ఇప్పటికే 2 సార్లు 2014లో విడిపోయిన తర్వాత ఒకమారు దెబ్బతింటే 2019-24 మధ్య 5 సంవత్సరాలుగా జరిగినటువంటి నష్టాన్ని ఆయన వివరిస్తున్నప్పుడు ఆ విషయాలు ప్రజలకు తెలియకుండా అడ్డుకునే ప్రయత్నమే నిరసన కార్యక్రమంగా మేము భావిస్తున్నాం. 16వ శాసనసభ 2వ సమావేశం ఈరోజు ప్రారంభమైన వెంటనే పార్లమెంటరీ సాంప్రదాయ ప్రకారం, రాజ్యాంగ నిబంధనల ప్రకారం
గౌరవ గవర్నర్ గారు ఉపన్యాసం ప్రారంభించారు. గవర్నర్ గారి ఉపన్యాసంలో లేదా మొత్తం గవర్నర్ గారి ఉపన్యాసాన్ని 3 భాగాలుగా అర్థం చేసుకుంటే 2014లో అశాస్త్రీయంగా జరిగిన రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్కి జరిగిన నష్టం, ఆ నష్టాన్ని పూడ్చుకుంటూ 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరి రాష్ట్ర ఆర్థికాభివృద్ధి రేటుని దేశంలోనే మొదటి స్థానంలో దాదాపు 13% ఉండే విధంగా ఆ 5 సంవత్సరాలు పనిచేస్తే, ఆ 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టుని 72% పూర్తి చేయటం జరిగితే, ఆ తర్వాత 2019లో వచ్చిన ప్రభుత్వం అప్పుడప్పుడే కుదుటపడుతున్న రాష్ట్రాన్ని ఏ విధంగా ధ్వంసం చేసింది అనేది రెండవ భాగంలో వివరించడం జరిగింది. మరి 5 సంవత్సరాల ఆర్థిక విధ్వంసం తర్వాత వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేసి అరాచక పాలన చూపించిన తర్వాత ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీ ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న సహజ వనరుల్ని, రాష్ట్రంలో ఉన్న మానవ వనరుల్ని, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రాబోతున్న తోడ్పాటుని అన్నిటినీ సమన్వయం చేస్తూ గతంలో అధికారంలో ఉన్నప్పుడే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ని దేశంలో మొదటి స్థానంలో నిలబెట్టిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరొకసారి అన్ని రంగాల అభివృద్ధి సాధించడం ద్వారా అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం, ఈ లక్ష్యంతో ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది అని గవర్నర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అయితే పెత్తందారు మనస్తత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి గవర్నర్ గారి ప్రసంగం ప్రారంభమైన 2-3 నిమిషాల్లోనే మరి గవర్నర్ గారు ఇంగ్లీషులో ఉన్న ప్రసంగ పాఠాన్ని గవర్నర్ గారు ఈరోజు పూర్తిగా చదివారు. 20 పేజీలున్న గవర్నర్ గారి ఇంగ్లీషులో ఉన్న ప్రసంగ పాఠాన్ని గవర్నర్ గారు ఒక పక్క చదవటం మొదలుపెట్టిన వెంటనే ప్రతిపక్ష నాయకుడు కాని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సభ్యులతో లేచి నల్ల కండువాలు వేసుకొని సేవ్ డెమోక్రసీ అని నినాదాలు మొదలుపెట్టి సభకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేశారు. ఈరోజు సభలో వైఎస్ఆర్సీపీ సభ్యులు ఇచ్చిన నినాదాలు ఏంటంటే సేవ్ డెమోక్రసీ. మేము కూడా చెప్తున్నాం, సేవ్ డెమోక్రసీ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి, సేవ్ డెమోక్రసీ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు వైసీపీ సభ్యులు ఏ నినాదాలు అయితే ఇచ్చారో అవన్నీ జగన్మోహన్ రెడ్డి పాలనకి, జగన్మోహన్ రెడ్డి మనస్తత్వానికి, జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు గత 5 సంవత్సరాలుగా ఇచ్చిన నినాదాలు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి, రాజ్యాంగ పరిరక్షణ గురించి, శాంతి భద్రతల గురించి మాట్లాడితే వినటానికి, నమ్మటానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు 2019కి ముందు ఉన్న దృష్టితో లేరు. కాబట్టి ఈరోజు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన తర్వాత 2 నెలలు కూడా పూర్తి కాకముందే ఇప్పుడున్న అధికార కూటమి పైన జగన్మోహన్ రెడ్డి గల్లీలో మాట్లాడినా, ఢిల్లీలో మాట్లాడినా పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు, వినటానికి ఎవరూ సిద్ధంగా లేరు, నమ్మటానికి ఎవరూ సిద్ధంగా లేరు.
కాబట్టి చివరిగా ఒక మాట, ఈరోజు వైసీపీ సభ్యులు ఒక మాట బయట మాట్లాడుతున్నారు. శాంతి భద్రతల గురించి మాట్లాడాలి అని. నిజమే, శాంతి గురించి భద్రత గురించి మాట్లాడాలి. ఎవరు మాట్లాడాలంటే శాంతి గురించి విజయసాయిరెడ్డి మాట్లాడాలి, భద్రత గురించి భారతి మాట్లాడాలి. ఎందుకు అంటే శాంతి గురించి మాట్లాడే పేటెంట్ హక్కు విజయసాయిరెడ్డికే ఉంది. ఇక భద్రత గురించి భారతి మాట్లాడాలి అని ఎందుకు అంటున్నానంటే, మరి 2019 ఎన్నికలకు ముందు వాళ్ళ కుటుంబంలోనే బాబాయిని చంపి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు అధికారాన్ని కోల్పోయి శవ రాజకీయాల కోసం వాళ్ళ ఇంట్లో తర్వాత ఎవరిని చంపుతారో తెలియదు. కాబట్టి భద్రత గురించి భారతి మాట్లాడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.